రానున్న రోజుల్లో మరి ఎండలకి కాస్తాయో ఉంటాయో పోతాయో తెలియదు. రైతన్న ఖర్చు తగ్గించుకొని మంచిగా ఉన్న దాంట్లో దిగుబడి తీసుకోవాలంటే ప్రోటాన్ కంపెనీ పోవాలండి. రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మట్టిని నమ్ముకొని ఎండనైనా వానైనా లెక్క చేయకుండా గిట్టుబాటు ధర రాకపోయినా వ్యవసాయానికి వదలకుండా దేశ ప్రజల ఆకలి తీర్చడానికి నిరంతరం శ్రమించే శ్రామికుడే మన రైతన్న. ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలండి. దేశానికి అన్నం పెట్టే రైతన్న మనకెంతో గర్వకారణము. అందుకనే మన రైతన్ననే ఈరోజు మనము వాళ్ళ శ్రమను గుర్తించాము. బోర్డర్లో మన దేశానికి సైనికులు ఎంత రక్షణ కల్పిస్తారో మనకి దేశానికి వాళ్ళు ఎంత రక్షణ కల్పిస్తున్నారో మనకి రైతన్న కూడా మన ఆకలి తీరుస్తాడు. దానికి మనం సల్యూట్ చేయాలి. నమస్కారం సార్. నమస్కారం అండి. ఏదైతే చెప్పదలుచుకున్నామో వాటి గురించి మీరు పూర్తిగా చూడండి. మా దగ్గర మందులు ఫస్ట్ నుంచి విత్తనం వేసిన కానీ ప్రోటాన్ కంపెనీయే వాడుతున్నారు మన సారు. అది ఏ విధంగా పనిచేసిందో వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం అండి. ఏం పేరండి? నా పేరు దువ్వల రామయ్య అండి. మాది బోనకళ్ళ మండలం ఎల్ గోవిందాపురం గ్రామం. ఎన్ని ఎకరాలు పత్తి వేసారు సార్? నేను 10 ఎకరాలు పత్తి వేసాను. 10 ఎకరాలు పత్తి వేసిన తర్వాత ఎర్రనల్లి, తెల్లదామ, పచ్చదామ ఉంది సార్. ఉన్న తర్వాత ఈ ప్రోటాన్ కంపెనీ మొన్న ఊళ్ళో ఆ సారి కలిసి నెంబర్ ఇచ్చిండు. నేను ఫోన్ కాల్ చేస్తే వచ్చి చేను చూసి నేను మందు ఎత్త కొట్టమని నాకు స్టీఫెన్ అని పురుగు మందు చేను కూడా రిజల్ట్ బాగుంది. ఎర్రనల్లి, తెల్లదామ, పచ్చదామ పోయి పురుగు కూడా చచ్చిపోయింది. ఇప్పుడు మీ ప్రాంతంలో ఇది గోవిందాపురం కానీ సరౌండింగ్ ముందు వేసిన పత్తి పొలాల్లో ప్రధానమైన సమస్య ఏంటి సార్? ప్రధానమైన సమస్య తెల్లదామ, పచ్చదామ, ఎర్రనల్లి అండి. ఎర్రనల్లి బాగా ఉందండి. ఎర్రనల్లి బాగా ఉంది. నేను కొట్టక ముందు నేను కొట్టిన తర్వాత మంచి క్లియర్ అయింది. రిజల్ట్ కూడా బాగుంది. చేను కూడా మెతకదానం, గ్రోతింగ్ బాగా వచ్చింది. మీ చుట్టుపక్కల రైతులలో అందరూ మా కంపెనీ మందులు కొట్టలేదు కదా, మీరు కొట్టారు కాబట్టి మీరు కొట్టిన తర్వాత మీ పంటకు వేరే వాళ్ళ పంటకి ఎలా ఉంది? ఆ నల్లి డిఫరెన్స్ ఉందండి. మా దాంట్లో అయితే తెల్లదామ, పచ్చదామ, నల్లి కూడా పోయింది. మిగతా వాళ్ళ చేయాలి అంత క్లియర్గా లేవు, ఇంకా డిమ్గానే ఉన్నాయి. అదేలేండి. మీరు ఫస్ట్ నుంచి మా మందులు వాడారా? ఫస్ట్ నుంచి అవేనండి. గడ్డి మందు కాడ నుంచి అయ్యేవాడు. ఫస్ట్ మందు కొట్టారు, గడ్డి మందు కొట్టారు. ఇప్పుడు ఇది రెండోసారి మీరు మా కంపెనీ నుంచి తీసుకోవటం వల్ల మీకు ఎలా ఉందండి ఖర్చు విషయంలో? కానీ ఖర్చు తక్కువ, కొట్టినా కూడా నాణ్యత చూపిస్తుంది. చేను కూడా మంచిగా సైడ్ కొమ్మలు రావటమైనా తెప్పిపోతాను ఎప్పుడు రాలకుండా ఉండటమైనా నాకైతే బాగుంది అనిపిస్తుంది. ఓకే, మీ తోటి రైతులకి ఈ మందు మీద మీరు ఏం చెప్తున్నారండి? వాళ్ళ సందేహం ప్రతి ఒక్కళ్ళు కొట్టచ్చు అనే చెబుతుందండి. ఓకే, కాకపోతే ఏంటంటే ఎవరు ఎటువంటి వాళ్ళు పోతున్నారు తప్ప వాళ్ళే తెలుసుకొని నిమ్మలంగా వస్తారు. ఓకే అండి. ఇప్పుడు ఉన్న కష్టకాలాల్లో రాబోయే రోజుల్లో ఈ ఎండలకి పత్తులు పండుతాయో లేదో ఖర్చు తగ్గించుకోవాలంటే ప్రోటాన్ కంపెనీకి రావాల్సిందే. అంతేనండి.